ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఎంత ఈజీగా పెట్టేస్తారంటే, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. నేను ఫస్ట్ టైమ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నుండి చూస్తున్నా. ఇండియాలో ఉండేటప్పుడు ఇదంతా కూడా. 14 ఇయర్స్ చూసా. ఫస్ట్ టైమ్. ఫస్ట్ కెరియర్ స్టెప్‌లో ఏంటంటే, ఫేకా, రియల్ ఎక్స్‌పీరియన్స్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టేది. సో, కొత్త ఫస్ట్ 3 మంత్స్ కూడా నేను ప్రతి రెజ్యూమే చూసినప్పుడు, ప్రతీది కూడా రియల్ ఎక్స్‌పీరియన్స్ అనుకునేవాడిని. అంత దీనిగా ఉండేదన్నమాట అప్పుడు. మనకి కొత్త కదా! అప్పుడు తెలీదు. ఎవెన్చువల్లీ ఏమయ్యేదంటే, రిక్రూటర్స్ కూడా ఆబ్వియస్‌లీ స్టార్ట్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ ఏమవుతారో స్మార్ట్ అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్‌లో నేను చూసినన్ని ఫేక్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమెస్ అసలు మర్చిపోలేని ఒక ఎపిసోడ్ అనుకుంటా. ఇప్పటికి కూడా కొంతమందితో మాట్లాడితే, ఓహ్! హైదరాబాద్‌లో ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఫేక్ ఉంటది కదా! అనే టైప్ వాళ్ళు కూడా ఇక్కడ కెనడాలో చూసాను. అది వినేటప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది కదా! 'డ్రాగన్' అనుకుంటా తమిళ్ డబ్డ్ మూవీ. సో, అందులో కూడా సేమ్ ఎపిసోడ్ ఉంటుంది. వాడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడతాడు హీరో అండ్ దెన్ ఈవెన్చువల్లీ స్కిల్ అయితే గెయిన్ చేస్తారు అండ్ గెయిన్ చేస్తాడు. అండ్ తర్వాత ఈవెన్చువల్లీ తెలిసిపోతుంది అండ్ ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఆ మూవీ మీరు చూస్తుంటే కనెక్ట్ అవుతారు. అది చూసినాక ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ బాగా గుర్తొచ్చినాయి. ఆ విషయం బట్టి నేను ఒక పర్స్పెక్టివ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో. హాయ్! మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే వెల్కమ్ టు గార్ మేపుల్. పేరు గౌతమ్ తెలుగు. నేను కెనడాలో ఉండేది. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్ కూడా రిక్రూటింగ్ లోనే. సో, అందుకని ఈ టాపిక్ కి రెలవెంట్ గా నేను మాట్లాడే ఎలిజిబిలిటీ ఉంది. అందుకనే మాట్లాడుతున్నా. సో, నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టు ఓన్లీ నన్ను కనెక్ట్ అయ్యేవి, నేను మాట్లాడుకోగలిగేవి, పర్స్పెక్టివ్ షేర్ చేసుకోగలిగే టాపిక్స్ మాత్రమే తీసుకుంటా మాట్లాడతా అని. సో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. సో, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేదంటే, కొత్తగా ఇప్పుడు బీటెక్ చదివేసి చాలా మంది స్ట్రగుల్ అవుతారు. స్ట్రగుల్ లో రియాలిటీ అయితే ఉంది ఖచ్చితంగా. అందరూ జాబ్ చేయాలనుకుంటారు జెన్యూన్‌గా. ఎవరి ఇంటెన్షన్ కూడా చదవంగానే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేద్దాం అని ఉండదు. బట్ స్ట్రాంగ్ గా ఎక్కడ ఫాల్ట్ జరుగుతదంటే, వాళ్ళు ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టరు. ఏంటి ఇంజినీరింగ్ చేసేటప్పుడో, లేకపోతే వాళ్ళు డిగ్రీ చేసేటప్పుడు ఏంటంటే, ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం గాని, ఆ వర్క్ ప్రొఫెషనల్ కి ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నాట్ జస్ట్ డిగ్రీ కదా! ఇంకా వేరే సాఫ్ట్‌వేర్ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ అవి డెవలప్ చేసుకోకుండా జాబ్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోతే ఏమవుతది? ఆబ్వియస్‌లీ కాంపిటీషన్‌తో మనం వెనక్కి పడిపోతాం. సో, అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ తెలుసుకోకుండా జస్ట్ లైక్ దట్ జాబ్ మార్కెట్‌లో ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అవ్వంగానే ఏమవుతది? దే స్ట్రగుల్. దే డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఆ పర్టిక్యులర్ కాలేజ్, యూనివర్సిటీలో ఉండవు. రాలేదు. ఏమవుతది? 2 ఇయర్స్ అంతా వేస్ట్ అవుతది. 2 ఇయర్స్ అవ్వగానే ఏం చెప్తారు? ఒక కోర్స్ నేర్చుకోవడానికో ఏదో చూస్తారు. కోర్స్ వేసుకున్నాక కొన్ని కన్సల్టెన్సీస్ ఏవో ఉంటాయి. ఓహ్! నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తా. నాకింత మనీ కట్టేసేయి. సో, నేను నీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తే నీకు ఏదైనా జాబ్ వచ్చేసాక నువ్వు నాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వో, లేకపోతే నువ్వింత ఫీజ్ ఇప్పుడు వన్ టైమ్ కట్టేస్తే నేను బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోతది. క్లియర్ చేసేస్తానంటారు. టిపికల్‌గా ఇవి చాలా మంది దగ్గర విన్నవి, చూసినవి. నేను నా సెట్ ఆఫ్ నెట్‌వర్క్‌లో కొంతమంది అటెండ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు, నాకొచ్చి పర్సనల్‌గా సజెషన్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు తెలుసు ఇదేదో అసంప్షన్ తోనో చేసిన టాపిక్ కాదు. అండ్ ఇంకొక బిగ్ ఐ ఓపెనర్ ఏంటంటే, అలాంటి ఎపిసోడ్స్ ఇండియాలోనే జరుగుతాయి అనుకుంటే పొరపాటు. ఇక్కడ కెనడాలో కూడా జరుగుతున్నాయి. అసలు చూసి షాక్ అవ్వాలా, ఏమవ్వాలో తెలీదు. అరే! మీరు ఇక్కడికి వచ్చిందే లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఏం ఏం బిల్డ్ చేసుకుంటారు కదా! మనం దేశాలు దాటి వదిలేసిందేంటి? అవన్నీ వదిలేసి కొత్తగా ఒక జీవితాన్ని స్టార్ట్ చేయడానికి కదా! సో, అదే విధంగా ఒక రీబిల్డ్ అన్నప్పుడు ఏంటంటే, నెగెటివ్ యాస్పెక్ట్స్ అన్ని వదిలేసి ఫ్రెష్‌గా రిఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం కదా! ఇక్కడ కూడా వచ్చి అదే పాక ఆడితే ఏమవుతది? ప్రాబ్లమ్ అవుతది. మనకి ఏమి రాదు కదా! సో, దానివల్ల ఇప్పుడు ఆ 'డ్రాగన్' మూవీలో కూడా సేమ్ ఉంటది పాపం. తను జాబ్ తెచ్చుకుంటాడు. తర్వాత తెచ్చుకున్నాక ఓకే. మళ్ళీ నేను వాళ్ళు నన్ను పట్టేసుకుంటే ఏమవుతదని చెప్పి స్కిల్ నేర్చుకుంటాడు. స్కిల్ నేర్చుకొని ఎక్సలెంట్‌గా ప్రూవ్ చేసి టాప్ పెర్ఫార్మర్ అవుతాడు. బట్ ఆ ఎఫర్ట్ ఏదో ముందరనే పెట్టుండుంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో జరిగే ఎపిసోడ్స్ అన్నీ కూడాని ఒకరి జీవితంలో జరగవు కదా! సో, అలాంటి ఎపిసోడ్స్ మనం చాలా చూస్తుంటుంటాం. అప్పుడు సినిమాలు కూడాని చాలా మట్టుకు రియల్ పర్స్పెక్టివ్స్ నుంచి తీసుకున్నవే. చాలా మనకు మూవీస్ కొన్ని ఫిక్షనల్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీస్ దట్ వి మైట్ హావ్ సీన్ సో, ఇది కూడా ఒకటి. సో, ఎవరైనా సరే ఫస్ట్ నా దగ్గరికి పర్సనల్‌గా వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. ఓహ్! ఇలా పెట్టు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేసి. వాళ్ళని చూసి జాలిపడడం లేపోతే బాధపడడం తప్ప చేయగలిగేది ఏమి లేదు. బికాజ్ నేను వద్దన్న మాత్రాన మానేసేది ఇది ఉండదు. లేపోతే ఏదుండదు. నా యాడ్ ఆన్ సజెషన్ అయితే ఇస్తా, వదిలేస్తా అంతే. సో, మనం వాళ్ళకి చెప్పగలం గానీ
మొత్తం చేయలేం కదా! ఇప్పటికి కూడా అలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే గనుక ఖచ్చితంగా అది చేయకపోవడమే మంచిది. మీరు ఎఫర్ట్ ఏదైతే తర్వాత పెట్టాలో అది ఇప్పుడే పెట్టండి. మీరు ఇంజినీరింగ్‌లో ఆల్రెడీ డిగ్రీలో ఆల్రెడీ ఉన్న ఆ ఆర్గనైజేషన్స్ ఏ సాఫ్ట్ స్కిల్స్ అయితే చూస్తాయనుకుంటారో, లేకపోతే మీరు వేరే వాళ్ళతో ఎలా కాంపీట్ అయ్యి స్టాండప్ ఇవ్వగలుగుతాం అనుకుంటారో, అలాంటి స్కిల్స్ ముందే నేర్చుకుంటే మంచిది. ఈ టెక్నికల్ స్కిల్స్ అని మాత్రం నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతే, ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే మిమ్మల్ని అసెస్ చేస్తే, మీరది మాట్లాడలేకపోతే, మీరు చేసేది మీకొచ్చింది మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే ఎవరు తీసుకోరు కదా! ఆ డేస్ పోయినాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంతకుముందు కమ్యూనికేషన్ బాలేదా? పర్వాలేదు స్కిల్ ఉందా? తీసుకొని కాంప్రమైజ్ అయ్యే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు 2025లో ఉన్నాం కదా! ఇంతకుముందు ఆ రిసోర్సెస్ లేకపోతుండే కాబట్టి కంపెనీస్ కూడాని ఓకే. ఫైన్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు. సో, కమ్యూనికేషన్ ట్రైన్ చేసుకోవచ్చు, కోర్స్ చేసుకోవచ్చు అనే పర్స్పెక్టివ్‌లో ఆలోచించేవి ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అలా చేయవు. కొన్ని బేసిక్స్ అన్నవి చూస్తాయన్నమాట. అవి ఫండమెంటల్స్ లాగా అయిపోయినాయి. సో, మీరు ఆ థింకింగ్‌లో ఉండి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేసి సర్వైవ్ అయిపోతారు ఫరెవర్ అనుకుంటే అయిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు ఎప్పటికి అవ్వలేదు. ఇప్పటి వరకుని అందరూ దొరికేసారని కూడా నేను చెప్పట్లేదు. అయిన వాళ్ళు ఉన్నారు. షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మీకు ఆ గిల్ట్ ఉండుంటది కదా లైఫ్‌లో. గిల్ట్ అయితే ఉంటది కదా! అది ఎక్కడికి పోదు కదా! మీకైతే తెలుసు కదా! మీ కాన్షియస్‌నెస్‌కి తెలుసు. ఓహ్! యాహ్! దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. మీరు చెప్పుకోగలుగుతారా ఎవరికైనా ఆ విషయం? చెప్పుకోలేరు కదా! సో, చెప్పుకోలేదు మనం చేయకపోవడమే బెటరు. సో, ఆహ్, అలాగని చెప్పి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టకపోవడం కూడా ఒక విధంగా మంచిది. సో, ఇప్పుడు రిక్రూటర్స్ కూడా స్మార్ట్ అయిపోయారు. ఇప్పుడు మీది నిజమైన ఎక్స్‌పీరియన్సా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషనే చేయక్కర్లేదు. లాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అస్సలు ఎళ్ళకండి అటువైపు. దట్స్ ఓన్లీ ఇన్పుట్ దట్ ఐ కెన్ గివ్ యూ. ఆ స్కిల్స్ ఏవైతే నేర్చుకోవాలో, ఏవైతే ఎఫర్ట్ తర్వాత పెట్టాలనుకుంటారో అది ఇప్పుడే పెట్టేస్తే మంచిది.